తెలంగాణ పునర్నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కి చోటు లేదు అన్నారు రేవంత్. కొన్ని అవలక్షణాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద, గంజాయి మీద, సైబర్ నేరాల మీద ఉక్కు పాదం మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్ కు స్థానం లేదు. అట్లాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. చెరువుల ఆక్రమణలతోనే వరదలు నగరాల్ని ముంచెత్తుతున్నాయన్నారు సీఎం. అక్రమ నిర్మాణాలు నేలమట్టం కాక తప్పదన్నారు. ఆక్రమించుకున్న చెరువుల్ని విడిచిపెట్టాలంటున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలు కూల్చివేత తన బాధ్యత అన్నారు సీఎం. మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి రోజు 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. With 392 marks out of 450. Congratulations.